Cinema, 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 cinema. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఓపెనింగ్స్, రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ మీకోసం. లెట్స్ వాచ్. హర్ష రోషన్, హారిక హీరో హీరోయిన్లుగా, కామ్లా జట్మలాని ప్రధాన పాత్రలో భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మూవీ ఎంటర్టైన్మెంట్ వాట్సాప్ రోమియో. భిక్షమయ్య నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ ఇటీవల హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు భాస్కర్ రామ్. ఈ మూవీ డైరెక్టర్ని బైలింగ్వల్లో చేస్తున్నాను. చాలా సినిమాలు నేను టెక్నికల్ సర్వీసెస్ చాలా సినిమాలకి ఇచ్చాను. బాహుబలి అవనివ్వండి, కేజీఎఫ్ అవనివ్వండి, చాలా సినిమాలకు వర్క్ చేశాను అనమాట. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్లో. అయితే నా సెకండ్ మూవీ ఇది తెలుగులోని. ఫస్ట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నది, అన్టైటిల్డ్. సెకండ్ మూవీ ఇది. ఈ వాట్సాప్ రోమియో వీడి ప్రేమ అందరిది. ఇది ఒక 17 ఏళ్ళ 18 ఏళ్ళ యువకుల స్టోరీ. చిన్నప్పటి నుంచి పిల్లల మనసుని మనము గైడ్ చేస్తే వాటి రిజల్ట్స్ ఎలాగుంటాయి అన్నది ఈ సినిమా కాన్సెప్ట్. ఓకే, సో లీడ్గా రోహన్ హర్ష్ చేస్తున్నాడు. జస్టిఫైడ్ మాట, 17 ఏళ్ళ వయసు. అండ్ యాక్ట్రెస్ హారిక, ఓకే, ఈమె లీడ్ యాక్ట్రెస్ మన సినిమాకి. ఓకే, సో 17 ఏళ్ళ వయసు నేను అనుకుంటున్నప్పుడు చాలా లక్కీగా ఆ ఏజ్లో చాలామందికి నేను ట్రై చేస్తూనే ఉన్నాను, ఆడిషన్స్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడైతే హర్షన్ ఫస్ట్ లుక్కే చూశానో నేను అదే రోజు నేను మా ప్రొడ్యూసర్ గారు ఇద్దరూ డిసైడ్ అయిపోయాం. ఏమిటంటే పర్ఫెక్ట్ టైలర్ మేడ్ అంటారు కదా, అలాగే మా హర్ష్ రోషన్ అండ్ హారిక ఇలాంటి చాలా క్యారెక్టర్లు చేసింది. కోయిలంలోని ఇలాంటి చాలా పెర్ఫార్మెన్సు. ఆమెను ఆడిషన్ చేశాను నేను, ఎందుకైనా మంచిదనేసి ఒకసారి ఆడిషన్ చేశాను. మా ఆడిషన్ ఏమి ఒక చిన్న సీన్ చెప్పి ఆడిషన్ చేశాను. షీ హాజ్ డన్ బ్రిలియంట్లీ, వెరీ గుడ్. సో ఇంకా వీళ్ళిద్దరిని నేను లీడ్ యాక్టర్స్గా చేశాను. మరికొందరు కూడా ఉన్నారు. ఓకే, త్వరలో రివీల్ చేస్తాము ఎవరు ఏంటన్నది కంప్లీట్గా. థ్యాంక్ యూ సో మచ్. సార్, నా ప్రొడ్యూసర్ భిక్షమయ్య సంఘం. వాట్సాప్ రోమియో టైటిల్ ఇది. తెలుగు అండ్ తమిళ్ 2 లాంగ్వేజ్ చేస్తున్నాము. భూపాల్లో చేస్తున్నాము షూటింగ్ అంతా, 2 లాంగ్వేజెస్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రోజా. సో వాట్సాప్ రోమియో అనే మూవీ బిఎస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి తెలుగులో రాబోతుంది. అండ్ నేను ఖుషీ టాకీస్ నుంచి అంబు పొక్కిషామ్ సో అనే తమిళ్ టైటిల్తో తమిళ్ స్ట్రైట్ ఫిల్మ్ మన ఖుషీ టాకీస్ నుంచి రాబోతుంది. సో ఈ ఫిల్మ్ వచ్చేసి బైలింగ్వల్ అనమాట. సో మూవీ అంతా మనం భూపాల్లో షూట్ చేయబోతున్నాం. అండ్ ఇట్స్ అ ప్రీ అప్రూవల్ మూవీ ఫర్ అమెజాన్ ఆల్సో. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు రోషన్, సలార్లో చూసుంటారు. సో కొత్త ఫిలిం ఇది, వాట్సాప్ రోమియో టైటిల్. వీడి ప్రేమ అందరిది. సో బైలింగ్వల్ షూట్ చేస్తున్నామండి. తెలుగులో భిక్షమయ్య సార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండ్ తమిళ్లో రోజా అక్క ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అందరికీ, నేను మీ హారిక. రీసెంట్గా గామి మూవీ రిలీజ్ అయింది. అండ్ మన వాట్సాప్ రోమియో మూవీ మన తెలుగులో భిక్షమయ్య సార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ దెన్ తమిళ్లో రోజా అక్క ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఐ రియల్లీ హ్యావ్ టు థ్యాంక్ భాస్కర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా సినిమా పేరు వాట్సాప్ రోమియో, వీడి ప్రేమ అందరిది. సో రోషన్ ప్రేమ అందరిది అనేసి మా డైరెక్టర్ గారు చెప్పారు.
దీనికి ప్రొడ్యూసర్గా భిక్షమయ్య గారు తెలుగులో చేస్తున్నారు అండ్ తమిళ్లో డాక్టర్ రోజా గారు చేస్తున్నారు. మా డైరెక్టర్ భాస్కర్. సో భాస్కర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ భిక్షమన్నకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ హీరోయిన్ షీఈ్ వెరీ క్యూట్ అండ్ చాలా సీరియస్ మూవీస్లలో చేశారు. అండ్ నా క్యారెక్టర్, నా పేరు గోపాల్ శ్యామ్ అండి. నేను ఇందులో ఏసీపీగా చేస్తున్నాను, పోలీస్ ఆఫీసర్గా. సో ఇది చిన్న ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ అందరిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మా టీమ్కి. సో థ్యాంక్ యూ అండి అందరికీ. సందీప్ అశ్వా, సస్య ఠాకూర్, జోయి ఝవేరి హీరో హీరోయిన్లుగా ప్రముఖ సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ రిస్కే గేమ్ ఆఫ్ యూత్. రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పుడు ఆ చిత్ర విశేషాలు మీకోసం. ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో తిరుచిత్రాంబలం సినిమాలోని మేఘం కరుతగా పాటకు అవార్డు గెలుచుకున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆయనకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు హైదరాబాద్లో ఘనంగా సన్మానించారు. ఇక ఆ కార్యక్రమంలో డాన్సర్ అసోసియేషన్ నాయకులు, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, శేఖర్ మాస్టర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. టైం లేదు, సో అందుకే షార్ట్గా ముగిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. సో మీరు ఎక్కడున్నా ఏ మంచి పని జరుగుతున్నా ఫస్ట్ మీరందరూ వస్తారు, దాన్ని క్యాప్చర్ చేసి ప్రపంచానికి తెలుపుతారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్ సన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అనమాట. ఫస్ట్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎలక్షన్ అని చెప్పినట్టు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటాను, ఎవడు హీరో అవ్వాలన్నా, ఎవడు విలన్ అవ్వాలన్నా, ఎవడు డైరెక్టర్ అవ్వాలన్నా, ఎవరైనా కొరియోగ్రాఫర్ అవ్వాలన్నా, ఏం అవ్వాలన్నా కూడా ప్రొడ్యూసర్ ఉంటేనే అవుతాడు, లేదంటే హీరో లేదు, ఎవడు లేడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, క్షమించండి. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను ఇది కూడా. ప్రొడ్యూసర్స్ అనగానే ఎక్కడ ఉన్నారంటే అక్కడెక్కడో పోయి ఒక చిన్న టెంట్ ఏదో వేస్తారు, అక్కడ కూర్చొని ఉంటారు అనమాట. అంటే క్యాషియర్ లాగా ట్రీట్ చేస్తారు. సో ఐ డోంట్ లైక్ దట్. ప్రొడ్యూసర్ అంటే హీరోనే, ఆయన్ని కూడా అలానే చూడాలనేది నాకు ఎప్పటి నుంచో కోరుకుంటుంది. సో నేను ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ నేను కలిసేది ప్రొడ్యూసర్స్ని. ఎందుకనంటే వాళ్ళే మనకు సినిమా స్టార్ట్ చేసేది వాళ్ళే, ఎండ్ చేసేది వాళ్ళే. థియేటర్లో రిలీజ్ అయ్యి మళ్ళీ దాని పబ్లిసిటీ అంటే ఓన్లీ ఏదో సినిమా స్టార్ట్ చేసాం కదా అయిపోయింది, రిలీజ్కి అయిపోయింది అలా కాకుండా మళ్ళీ అది కొంచెం అట్టిట్టున్నా కూడా పుష్ చేసి వెనకాల నుంచి ఏదైనా అవార్డ్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా కొంచెం పుష్ చేస్తూ ఇవన్నీ చేసేది వాళ్ళే. కాబట్టి అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే మేము ఎవ్వరు నేను ఇక్కడ. సో మా 24 క్లాస్ నుంచి అండ్ అందరి సైడ్ నుంచి, మన ఆడియన్స్ సైడ్ నుంచి, అందరి సైడ్ నుంచి థ్యాంక్ యూ. మీరు ఇలానే మంచి సినిమాలకి ప్రొడ్యూస్ చేయాలి, ముందుకు రావాలి. అలాగే మేము ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి ఫలితంగా మీరు మమ్మల్ని నమ్మి కోట్లు పెడుతున్నారు. సో అలానే మీకు కూడా చిల్లర రావాలని, మళ్ళీ సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇందాక దామని చెప్పి ఒక సినిమా తీస్తే ఇంకో సినిమా తీరని చెప్పి, సో అలాంటి పరిస్థితి రాకుండా ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ 2 రోజులు మళ్ళీ సినిమాలు తీసేలాగా వాళ్ళు లాభపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పరాక్రమం. శృతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోవు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాలో. ఈ సినిమా ఈ నెల 22న థియేటికల్ రిలీజ్కు వస్తుంది. ఈ నేపథ్యంలో బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ పరాక్రమం టీంను స్పెషల్ చిట్చాట్ చేశారు. ఆ విశేషాలు చూసేద్దాం. ఈ సినిమానే కాదు, నా నిర్బంధం చూసి ఫస్ట్ నాకు డబ్బులు పంపించి పబ్లిక్గా పోస్ట్ పెట్టి, అంటే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్లో, ఒక అబోవ్ మధ్య తరగతి పీపుల్లో ఏమన్నా డౌట్ ఉంటే కూడా అది కూడా ఈయన ఇమేజ్ని పణంగా పెట్టి నా గురించి పెట్టి ఆయన ప్రమోట్ చేశారు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అమంగ్ ఆల్ ద సెలబ్రిటీస్. ఆయన అంటే స్పెషల్ రెస్పెక్ట్. సో ఆయన ఈరోజు వచ్చారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి, అదే ఆయన తెలుసుకోవడానికి, లేకపోతే ప్రమోట్ చేయడానికి. ఇన్ అదర్వైజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. అంటే యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూ చేయడం కంటే కూడా చాలా క్యూరియాసిటీ ఉందన్నమాట, ఎస్పెషల్లీ తనతో మాట్లాడడానికి. నేను నేర్చుకోవాలనుకుంటున్నా చాలా విషయాలు. సో నిర్బంధం పక్కన పెడితే అంటే ఐ థింక్ ట్రావెల్ కష్టాలు ఇద్దరివి ఒకటే అనుకుంటున్నాను నేను హృదయకాలం తీయటానికి ముందు ఏవైతే కష్టాలు పడ్డానో నాకంటే కొన్ని 10 రెట్లు 100 రెట్లు తను ఎక్కువ పడి ఉంటాడు అనే ఒక తెలియదు నాకు కూడా. ఇప్పుడు నేను తెలుసుకోవాలి, మీ గురించి తెలుసుకోవాలి, మీ మేకింగ్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు అసలు మీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, మానసిక స్థితి ఏంటి? ఎందుకంటే డైరెక్షన్ చేయడం ఒకటే కాదు, ఇన్ని క్రాఫ్ట్లు హ్యాండిల్ చేస్తున్నారు. అసలు ఎలా నిజం చెప్తున్నాను అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు నేను 2005లో వచ్చాను. 2010-11 వరకు కూడా నాకు ఒక ఆఫీస్ మెట్లు ఎక్కడానికి కూడా నాకు ఏ అవకాశం రాలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి కూడా నాకు రాలేదు. కానీ ఇంత సౌండ్ సరోజ్ ఎలా చేయగలుగుతున్నాడు? నాకు ఫస్ట్ కొద్దిగా అంటే కొత్త వాళ్ళకి, ఇప్పుడు అసలు మీ గురించి తెలియని వాళ్ళకి ఒక్కసారి మీరు మళ్ళీ చాలా ఇంటర్వ్యూలో చెప్పున్నా కూడా ఒక్కసారి చెప్పండి అసలు, అంటే ఎక్కడ మీ ప్రస్థానం మొదలైంది, ఎక్కడ మీ పేరు వినిపించడం మొదలైంది, దానికి ముందు పడిన ఒక చిన్న కష్టం ఏంటి?
అంటే నేను 2004లో జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను సార్. హీరో అవుదాం అనే డ్రీమ్లో వచ్చాను. వచ్చినప్పుడు చేశాను 2-3 చిన్న సినిమాలు చేశాను జూనియర్ ఆర్టిస్ట్గా, అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా. చేసినప్పుడు నా కళ ఏంటంటే, నా కళ ఎక్కడో ఉంది, ఇది నేను రీచ్ అవ్వాలంటే నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుద్దా అని చూశాను. అంటే ఇప్పుడు నా వెనక డబ్బు అన్నా ఉండాలి, లేదా నా దగ్గర ఒకవేళ టాలెంట్ ఉన్నా కూడా అది గుర్తించే దర్శకులు ఉండాలి, వాళ్ళతో ఒక ర్యాపో మెయింటైన్ చేయాలి, ఒక జర్నీ చేయాలి. నేను ఇంట్రోవర్ట్ బేసికలీ. సో నేను అనుకున్నది ఎలా సాధించగలను నాకు నేనుగా. నాలో ఉన్న ఇప్పుడు నేను హ్యూమన్ మేనేజ్మెంట్లో అంత ఇది కాదు, పట్టు లేదు నాకు. సో హ్యూమన్ మేనేజ్మెంట్లో అసలు పట్టు లేనివాడు, ఒంటరిగా ఎక్కువ జీవితం గడిపినవాడు ఒంటరిగా ఎలా ఎదగలడు అని నేను ఆలోచించి నేనే దర్శకుడిగా మారితే బాగుంటుందేమో అనిపించింది సార్. అంటే బికాస్ చిన్నప్పటి నుంచి కూడా నేను దూరదర్శన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యాను సార్. మన టైంలో అప్పుడు దూరదర్శనే ఉండేది. సో దూరదర్శన్ వల్ల చాలా ఎడ్యుకేట్ అయ్యాను నేను. దానిలో టెలిస్కూల్ అని ఒకటి వచ్చేది, ఈ వ్యవసాయదారుల కార్యక్రమం వచ్చేది, మంచి అవార్డ్ ఫిల్మ్స్ వచ్చేవి, దాంట్లో శ్యామ్ బెన్గల్, సత్యజిత్ రే వీళ్ళ సినిమాలు వచ్చేవి. ఆదివారం మధ్యాహ్నం అనుకుంటా. మధ్యాహ్నం. సో చిత్రలహరి శుక్రవారం నైట్ వచ్చేది. సో ఇలా నేను అంటే ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే మనకు చాయిస్ ఉంది. కార్టూన్ నెట్వర్క్ చూసేవాడు కార్టూన్ నెట్వర్కే చూస్తున్నాడు, మనం జంగిల్ బుక్ కోసం ఎదురు చూసేవాళ్ళం. సో అలా చాలా విషయాలు నేను అక్కడి నుంచి ఎడ్యుకేట్ అయ్యాను. అంటే ఒక బ్యాలెన్స్, క్రియేటివ్ బ్యాలెన్స్ వచ్చింది. సో నేనే కథలు రాసుకుని నేనే తీసుకుందాం, నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుందాం అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సార్. అప్పట్లో షార్ట్ ఫిల్మ్ కల్చర్ లేదు. చేసి నేనే యాక్ట్ చేశాను. అది పట్టుకుని వెళ్ళిన ప్రతి చోట ఆ డైరెక్షన్ బాగుంది అన్నారు, కానీ నన్ను యాక్టర్గా గుర్తించాల ప్రతి చోట కూడా. సో నేను ఓకే వేరే యాక్టర్ని పెట్టి చేద్దామని అక్కడి నుంచి మిగతా ఇంటర్వ్యూలో చెప్పినట్టు మార్కెట్ ఉన్న యాక్టర్స్తో చేయాలంటే వాళ్ళతో జర్నీ. మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మూవీ మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్చర్ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదలైంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్ల నుంచి డివైడ్ షాక్ సొంతం చేసుకున్నప్పటికీ థియేటర్లో మాత్రం సందడి చేస్తుంది సినిమా. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ రవితేజ ఫ్యాన్స్తో ప్రత్యేకంగా మీట్ అయ్యారు. ఆ విశేషాలు ఒకసారి చూద్దాం. ఆస్క్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ హియర్ టు ఆన్సర్. సార్, సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ ట్రోల్ అవుతుంది, బట్ యూ లుక్ సో కూల్ అండ్ హ్యాపీ. హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ దట్? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఆన్సర్, మనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ క్రిటిసిజం, క్యారెక్టర్ ఒకేలా ఉండాలి. బేసిక్గా గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఆకాశం లాంటి ఉరుము వచ్చినా మెరుపు వచ్చినా పిడుగు వచ్చినా ఎప్పుడు నేను ఇలాగే ఉంటానని. సో ఆ డైలాగ్ ఏంటంటే, సోషల్ మీడియాలో ట్రోల్స్ నాకు కొత్త కాదు, అలాగే సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు. మిరపకాయ రిలీజ్ ఎప్పుడు? మిరపకాయ రిలీజా? ప్రొడ్యూసర్తో మాట్లాడి ఇమీడియట్గా చేపిద్దాం, త్వరగా అయ్యేలా చూడండి. షూర్. యా. హాయ్ సార్. యా, చెప్పమ్మా. యాక్చువల్లీ ప్రీమియర్ తర్వాత కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిన, బట్ మీ రైటింగ్స్ అండ్ రవి సార్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. చాలామంది ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కొన్ని డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్. సో నెగిటివ్ టాక్స్ ఉన్నా కానీ మీరైతే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు ఆడియన్స్కి? డెఫినెట్గా ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అదేంటంటే విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్, ఇప్పుడు అమ్మాయి అడిగిన క్వశ్చన్కి కానీ సుధీర్ వర్మ కానీ లేకపోతే రమేష్ వర్మ అలాగే కార్తీక్ ఘట్టంనేని వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. బట్ లెట్ మీ బి ప్రాక్టికల్. గతంలో రామారావు అండ్ డ్యూటీ కానీ, రావణాసుర కానీ, కిలాడి కానీ, ఈగిల్ కానీ ఇవి కూడా కొంచెం డిసప్పాయింట్ చేసాయి. బట్ ఆ డైరెక్టర్ల మీద లేని అటాక్ నా మీద ఉంది. ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ సెన్స్ దెర్ ఆర్ సమ్ పర్సనల్ ఎజెండాస్. కొంతమంది, అంతమంది అని చెప్పను, కొంతమంది. అట్ ది సేమ్ టైమ్ ఎందుకు డైలాగులు మీకు గుర్తున్నాయంటే, ఈ ఎవరైతే అటాక్ చేసి ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో దే ఆర్ కన్వీనియంట్లీ క్రిటిసైజింగ్. See, there is a difference between constructive criticism and convenient criticism. సో ఏదో డ్యాన్స్ మూమెంట్లో ఒక జేబులో పాకెట్ల గురించి మాట్లాడుతున్నారు, బట్ కట్నం తీసుకొని కాపురం చేసే మగవాడు చేస్తే మగవాడు వ్యభిచారం చేసినట్టు డైలాగ్ రాశాను. దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేశారు, ఎందుకంటే మంచి డైలాగ్ కదా. అమ్మాయిలందరికీ విపరీతంగా నచ్చిన, చాలామంది కాల్ చేశారు. ఆ డైలాగ్ చాలా మంచి డైలాగ్. అలాగే హీరోయిన్ ఎప్పుడైతే నువ్వు నా వెనకాల పడ్డా నాకు ఇబ్బందిగా ఉంది అంటుందో, అప్పుడు హీరో 2 చేతులు పెట్టి దండం పెట్టి, మీకు నా ప్రేమ అర్థమయ్యేంత వరకు ఇంకా నేను మీ జోలికి రాను అంటాడు. అబ్బాయిలందరికీ కూడా
ఒక అమ్మాయి ఎప్పుడైతే పింక్ సినిమాలు చెప్పినట్టు ఒక అమ్మాయి ఎప్పుడైతే నో అని చెప్పిందో ఆ నోని రెస్పెక్ట్ చేయాలి మనం. సో ఆ థాట్ నుంచి వచ్చిన డైలాగ్ అది. సో దీని గురించి కూడా ఎవరు మాట్లాడరు, ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నారు. సో ఎన్నో మంచి డైలాగులు, ఎన్నో మంచి విషయాలు సినిమాలో ఉన్నప్పుడు దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టి, కన్స్ట్రక్టివ్ని పక్కన పెట్టి కన్వీనియంట్ క్రిటిసిజం చేసిన వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా ఫీలింగ్ అంతే. యా. వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రలో నటించిన సినిమా రేవు. ఈ చిత్రాన్ని నిర్మాత డాక్టర్ మురళీ గంచుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా సూపర్ నిర్మాత విషయంగా జర్నలిస్టు ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్పూర్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 23వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ స్పెషల్ చిట్నాట్ విడుదల చేశారు. ఇప్పుడు ఆ విశేషాలు ఒకసారి చూసేద్దాం. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ శ్రవంతి చొక్కారపు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల హవా, చిన్న సినిమాల జోరు విపరీతంగా కొనసాగుతోంది. సో చిన్న సినిమాగా మొదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టాయో చూసాము. సో ఆ దారిలో, ఆ బాటలో, ఆ కోవలో నడవడానికి రేవు అన్న సినిమా రెడీ అవుతుంది. సో ఈ పాటికే రిలీజ్ అయిన ట్రైలర్ని చూసాం అండ్ ఈ పాటికే కొందరు సినిమా చూడడం జరిగింది. సో బోలెడంత హ్యూజ్ రెస్పాన్స్ రావడం జరిగింది. సో ఆ సినిమా టీం అందరూ నాతో పాటు ఉన్నారు. అండ్ ఈ పాటికే మనందరికీ తెలుసు సీనియర్ జర్నలిస్ట్గా రాంబాబు గారు. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ హియర్ ప్రొడ్యూసర్ మురళీ గారు అండ్ డైరెక్టర్ హరినాథ్ పులి గారు. కొమరం పులి తెలుసు కానీ హరినాథ్ పులి కొత్తగా. ఓకే. సో టీం అందరికీ కూడా ముందుగా కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఈ పాటికే సినిమా చూసిన వాళ్ళు చాలా బాగుంది అని చెప్తున్నారు. అండ్ ఎక్కడ చూసినా కూడా సినిమా రిలీజ్ అయ్యాక చూడండి, ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి అని చెప్తూ ఉన్నారు. ముందుగా ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా. సో ఫస్ట్లీ ఇక్కడ నుంచి మొదలు పెడదాం. సో ఆయనతోనే ఈ సినిమా ప్రస్థానం మొదలైంది కాబట్టి సార్, ఫస్ట్ అసలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యి ఈ సినిమాని ఇంతగా దగ్గరుండి చూసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ కంటెంట్ చూసినప్పుడే నాకు అనిపించిందండి దీంట్లో ఏదో విషయం ఉందని చెప్పి. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు నేను కలిసి ఒకసారి చూసాం సినిమా. దానికి కంటెంట్ ఫస్ట్ స్టార్టింగ్లో దీంట్లో విషయం ఉందని తెలిసి సరే దీన్ని ఎట్లా మనం చేద్దామనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ దీన్ని టేకప్ చేసుకుని అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నాకు మురళీ గింజుపల్లి నా ఫ్రెండ్, ఆయన కలవటం, ఆయనతో చెప్పగానే ఆయన రెండో మాట లేకుండా ఓకే చేయటం. దీంట్లో ఇక అక్కడి నుంచి వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఇదేదో పాజిటివ్ వైబ్రేషన్స్ బాగుంది, ఇది హిట్ కనిపిస్తుంది గొప్పగా చెప్పడం. కానీ రంగస్థలం సినిమా చూసిన తర్వాత ఆ టైప్ కంటెంట్ నాకు కనిపించింది దీంట్లో. బేసిక్గా ట్రైలర్ చూస్తే కూడా ఆ ఫ్రేమ్స్, ఆ కలర్ గ్రేడింగ్ రాగా రస్టిక్గా కనిపిస్తూ ఉంది. అట్లా కనిపించేపాటికి ఇదేదో కొత్తగా వెరైటీగా ఉంది, వేరే జోనర్లో ఉంది అని ప్రభు గారితో నేను డిస్కస్ చేసినప్పుడు మురళీ గారు కూడా తర్వాత చూపించిన తర్వాత ఫస్ట్ దాంట్లోనే ఆయన సూపర్ అండి, ఇది మీరు చేసిన సెలక్షన్ చాలా బాగుంది అని ఆయనతో పాటు ఇంకొక ఆయన్ని నవీన్ పారుపల్లి అని ఆయన కలుపుకొని ఈ సినిమా స్టార్ట్ చేసి ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. చూసిన వాళ్ళందరూ సినిమా చూపించాం కొంతమందికి, వాళ్ళందరూ బాగుందని చెప్తున్నారు. ఈ రిలీజ్ 23rd కదా, చూద్దాం ఇంకెట్లా. వెరీ నైస్. అండ్ వంశీ గారు, సో ఎలా అనిపిస్తుంది ఈ కొత్త ప్రపంచం అంతా కూడా? ఇది నిజంగానే చాలా కొత్తగానే ఉందండి. ఇది మాత్రం ప్రపంచం. యాక్చువల్గా జర్నీ హరితో నాకు 2015 నుంచి స్టార్ట్ అయింది. బట్ మేము అనుకుని అది చూసి తర్వాత ఓ స్టోరీ ఉంది ఇలా అనుకుని ఒకసారి నాకు స్టోరీస్ చూపించాడు అనమాట. సో 2020లో మేము స్టార్ట్ చేసాం జర్నీ. సో ఒకసారి అక్కడికి వెళ్ళాను అనమాట. నేను ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి ఇగో ఇలా ఉంటుంది వంశీ, ఇదంతా క్యారెక్టర్స్ దీంట్లో ఇలా ఉంటే ఒకసారి చూడు అని చెప్పి చూపించాడు అనమాట. సో అలా జర్నీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సో ఓకే, దీంట్లో లీడ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళు నిజంగా ఫిషర్మెన్స్ ఎలా ఉంటారు, సో దాంట్లో మనకు పరకాయ ప్రిపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉండి అక్కడ అబ్జర్వ్ చేసి ఏంటి అని సో ఫైనల్గా మనో డిజైన్ చేసింది నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. ఈరోజు ప్రతి క్యారెక్టర్ని తను చూపించిన విధానం కానీ డెఫినెట్గా సార్ అన్నట్టు డెఫినెట్గా ప్రతి ఒక్కటి గుర్తుండిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు విలన్స్ షోరీల్స్ చూపించినప్పుడు మాత్రం ఏదన్నా మనకి అంటే విలన్ రోల్స్లో ఒకటి పడి ఉంటే బాగుండు అని అనిపించింది. అంతలాగా ఎవరికైనా అలా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అంతలాగా ఉన్నాయి అవి కూడా. సో లెట్స్ సీ, చూడాలి 23rd డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం. వెరీ గుడ్. అండ్ మిమ్మల్ని చూస్తే అనిపించింది పిట్ట కొంచెం కూతగనం అని. మీరేనా తీసింది, చూడ్డానికి ఇంత యంగ్గా ఉన్నారు. నేను అందుకే సతీష్ గారిని పిలిచి అడిగాను, ఆయనే నా డైరెక్టర్, ఇందులో యాక్టర్గా యాక్ట్ చేశారా అని చెప్పి. చాలా మంది ఫస్ట్ చూడగానే చెప్పిన మాట అదే, ఎవరైనా సరే చెప్పగానే చూడగానే.
ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema